శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. జయ రాధేశ్యామ్. శ్రీచక్ర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృత్పూర్వక మంగళాశాసనములు. మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు, శివకేశవుల యొక్క శుభాశీస్సులు. వాగీశాబ్జా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, దీపాల ఆవళి, దీపముల యొక్క వరుస క్రమంతో మనం వేడుక చేసుకున్నాం. దీపాలతో వేడుక ఏమిటి మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం చేస్తాం. దీపము అంటేనే అది జ్యోతి, జ్యోతి అంటే అది ఒక వెలుగు, అది జ్ఞానం. అంటే మన చుట్టూ జ్ఞానము నిండి ఉండాలి. మన జీవితమంతా జ్ఞాన జ్యోతితో వెలుగొందాలి. అజ్ఞానము ఉన్నప్పుడు అక్కడ అహంకారం ఉంటుంది. అహంకారం వల్ల స్వార్థం పెరుగుతుంది. స్వార్థంతోటే వాడొక అసురుడు, వాడొక నరకాసురుడుగా తయారవుతాడు. అటువంటి అజ్ఞాన అహంకారయుత నరకాసురుడు ఎవడెవడైతే ఉన్నాడో వాడిని సంహరించాలి అంటే జ్ఞానస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన శక్తి, తన భామ అయినటువంటి సత్యభామను వెంట పెట్టుకుని ఆ సత్యభామతో ఆ నరకాసురుణ్ణి వధించి, ఏ నరకాసురుడు ఎంతోమంది స్త్రీలను తన చెరలో ఉంచి వాళ్లను తన సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశాడో అటువంటి ఆ స్త్రీలందరికీ, ఆ కన్యలందరికీ కూడా చెర విడిపించాడు శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానస్వరూపుడు. అంటే ఈ కథ ద్వారా, ఈ దీపాల ఆవళి ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, మనలో ఉండే అజ్ఞానపు చీకటి పోవాలి అంటే విజ్ఞానపు, ప్రజ్ఞానపు భగవంతుడే కావాలి. జ్ఞానమే భగవంతుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పడంతో సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు మనకు ఏమి అందించారు భగవద్గీతగా అంటే, స్వామి యొక్క ముఖార విందము నుండి యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ వినిశ్రుత అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ముఖార విందము నుండి వెలువడినటువంటి భగవద్గీత మనకి ఏమి నేర్పించింది అంటే జ్ఞానం నేర్పించింది. ఏ జ్ఞానము, ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నా ఆయా స్థాయికి అనుగుణమైనటువంటి
జ్ఞానాన్ని ప్రసాదించింది. అందుచేతే అది ఒక యోగము. ఒక యోగం కాదు, 2 యోగాలు కాదు, 18 యోగాలను మనకి ప్రసాదించారు శ్రీకృష్ణ పరమాత్మ. అంచేత నీకు ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే సత్యాన్ని స్వీకరింపచేసేటటువంటి అర్హతను ప్రసాదిస్తుంది. నీకు ఎప్పుడైతే సత్యము జ్ఞానము 2 ఒకచోట కలిసినవో అక్కడేక అజ్ఞానపు ఆటలు సాగవు. స్వార్థము యొక్క స్థితి అక్కడ ఉండలేదు. అందుచేతే అజ్ఞానపు అహంకారపు నరకాసురుని యొక్క వధ జరిగింది కాబట్టి మనందరికీ అదొక పండుగ అయ్యింది. ఆ పండుగ ప్రతి ఏటా అనూచానంగా చేసుకుంటూ ఉన్నాము. అదే దీపావళి. ఇక రెండవది కార్తీక మాసం. ప్రతి సంవత్సరం కార్తీక మాసం అని అంటూ మనం ఎదురు చూస్తూ ఆ మాసము యొక్క విశిష్టతను, ఆ మాసము యొక్క మహిమను, వైభవాన్ని మనం గుర్తించి దాన్ని మనం మన జీవితానికి దాన్ని ప్రయోజనకారిగా మలుచుకుంటాము. మనకి శాస్త్రం చెబుతుంది కాలో వై విష్ణువు, కాలము విష్ణు స్వరూపం. ఈ విష్ణు స్వరూపాన్ని మనం గుర్తించి అది ఏ కాలమైతే, అది ఏ దినమైతే, ఏ తిథి అయితే, ఏ వారమైతే, ఏ నక్షత్రమైతే, అది ఏ కరణమైతే వాటిని మనం ఎలా వాడుకుంటే మనం ఇంకా సుఖంగా ఉండగలము, ఇంకా పుణ్యాన్ని సంపాదించగలము అనేటటువంటి విజ్ఞానాన్ని మన ఋషులు, మంత్రద్రష్టలు దర్శించి మనకు ప్రసాదించారు. అంతే ఇక్కడ కార్తీక మాసము అని అంటే మనకి చాంద్రమాన సంవత్సరంగా మనం అనుకుంటాము. ఈ చంద్రుడు పౌర్ణమికి ఏ నక్షత్రంతో ఉంటాడో ఆ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి మాసాన్ని ఆ మాసంగా మనం పరిగణిస్తాము. ఎలా అంటే కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉంటాడు కాబట్టి ఇది కార్తీక మాసము అని మనకి పేరు వచ్చింది. అయితే ఈ కార్తీక మాసానికి ఇంత విలువ, ఇంత మహిమ ఎలా వచ్చింది, అసలు ఏమిటిది అని అంటే మనందరికీ తెలుసు, నైమిష అరణ్యము. అది సాక్షాత్తు విష్ణు భగవానుని చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని విడిచిపెడితే అది ఎక్కడ వాలిందో, అది ఎక్కడ భూమిపై సోకిందో అది పవిత్ర స్థానము. భృగు మహర్షి మొదలైనటువంటి ఋషులందరూ కలిసి విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి మేము ఒక దీర్ఘ సత్రయాగం చెయ్యాలనుకుంటున్నాము. ఇది కలికాలం రాబోతుంది, కలి సంతరణం అంటే ఈ కలి ప్రభావాన్ని మేము తగ్గించుకోవాలి, మేము సుఖంగా ఉండాలి, ఈ లోకంలో ఈ తరం రాబోయే తరం వాళ్ళందరూ బాగుండాలి అంటే మేము ఒక దీర్ఘ సత్రయాగం చెయ్యాలి అనుకుంటున్నాము. అందుచేత ఆ దీర్ఘ సత్రయాగానికి స్థానం ఎక్కడా మీరు మాకు చెప్పాల్సింది అని కోరితే సాక్షాత్తు విష్ణు భగవానుడు తన చక్రాన్ని విడిచిపెట్టారు. చక్రం పేరే సుదర్శనం. అంటే అది ఎక్కడ ఉంటుందో అక్కడ మన కంటిలో ఉండేటటువంటి దృష్టిలో మార్పు వస్తుంది. అంటే మనం ప్రపంచం ఎలా ఉన్నా మనం చూసే చూపును బట్టే, మన దృష్టిని బట్టే అక్కడ దాన్ని మనం దర్శిస్తామే తప్ప అక్కడ వాస్తవాన్ని మనం దర్శించలేము. అంతేది ఇక్కడ కుదర్శనం తీసి సుదర్శనం ప్రసాదించగలిగేటటువంటిదే సుదర్శన చక్రము. అదిగో అక్కడ ఏ స్థానంలో అయితే అది వెళ్ళి వాలిందో అదిగో అది నైమిష అరణ్యము అని పేరు. అటువంటి నైమిషారణ్యంలో సూత మహర్షి, శౌనకాది మునీంద్రులు అందరూ పరివేష్టించి ఉన్నారు. అటువంటి ఆ సమయంలో శౌనకాది మునీంద్రులు సూత మహర్షిని అడిగారు, అయ్యా మరి ఏ కాలానికి ఏ మహిమ ఉంది? ఇవాళ కలికాలంలో శ్రమ తక్కువ ఉండాలి, ఫలితం ఎక్కువ ఉండాలి. అసలు శ్రమ పడలేరు. అలసులు, మందబుద్ధిబలులు, అల్పతరాయులు, ఉగ్ర రోగ సంకలితులు అని అంటూ మనకి భాగవతంలో వస్తుంది. ప్రతిదానికి బద్ధకం, వాయిదా, చేద్దాంలే, చూద్దాంలే. ఒక తిండికి వాయిదా ఉండదు, నిద్రకు వాయిదా ఉండదే తప్ప ప్రతి పనికి వాయిదా, అందున మంచి పని కంటే మరీ వాయిదా. అటువంటి ఈ అలసులు, మందబుద్ధి బలులు, ఇక అల్పాయుష్కులు, రెండవది రోగాల, ఇవాళ మనం వింటూ ఉన్నాము రకరకాల పేర్లతో రకరకాల వ్యాధులు దిగుమతి అవుతూ ఉన్నవి. అటువంటి ఈ కాలంలో ఏం చేస్తే, ఎలా చేస్తే మానవులందరూ సుఖంగా ఉంటారు అని శౌనకాది మునీంద్రులు సూత మహర్షిని అడిగారు. అప్పుడు ఆ సూత మహర్షి చెబుతారు, నాయనా ఇదే ప్రశ్నను నారద మహర్షి బ్రహ్మను అడిగారు.
బ్రహ్మ చెప్పారు. అన్ని మాసాలలో మనకి 12 మాసాలలో చాతుర్మాస్యము అని వస్తుంది. అంటే 4 మాసాలు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కొందరు అంటే వైష్ణవులు చేస్తారు. అలాగే అద్వైతులు, శైవులు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి మొదలు పెడతారు. 4 మాసాలు అంటే కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు చేస్తారు. ఈ 4 మాసాల్లో చివరి మాసము మరీ ప్రతిభావంతమైనటువంటిది, మంచి ప్రభావం కలిగినటువంటిది అనమాట. ఎలా అంటే మనం కూడా చూడండి, చాలామంది ఇప్పుడు డిస్కౌంట్ అని, రిబేట్స్ అన్నీ పెడతారు. ఒక 5 మంత్స్ 6 మంత్స్ పెడతారు. పెట్టిక చివరి నెల ఇంకొంచెం పెంచి ఇది ఈ నెల మాత్రమే ఉంది అని వాళ్ళు చెప్పినట్టుగా భగవంతుడు మనందరిపై కరుణ ఉంచి 4 మాసాల్లో చివరి మాసానికి చాలా ప్రభావం ఉంది. అంచేత ఈ చివరి మాసాన్ని మ్యాక్సిమం ఎక్కువ మంది అందరూ వినియోగించుకోండి అని స్వామి మనకి కార్తీక మాసానికి ఇంత విలువను సంతరింపచేశారు. ఇక ఈ కార్తీక మాసంలో ఈ మహిమ గురించి ఎవరికి చెప్పారు అని అంటే బ్రహ్మగారు నారద మహర్షికి చెప్పారు. అలాగే విష్ణు భగవానుడు లక్ష్మీదేవికి చెప్పారు. అలాగే ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. అదే విషయాన్ని ఒకనాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారి దగ్గరికి వస్తారు. వారు వచ్చి రావడంతో జనక మహారాజు చాలా సంతోషించి ధన్యోస్మి కృతకృత్యోస్మి అని మహాత్ముల యొక్క రాక వల్ల నేను, నా వంశము, నా రాజ్యము, నా ప్రజ అందరూ కూడా ధన్యులమయ్యాము, కృతకృత్యులమయ్యాము అంటారు. ఇదే విషయము మనకి భాగవతంలో ఊరకరారు మహాత్ములు వారై మా ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా అని అంటారు. అంటే ఇవాళ మనందరికీ గ్రహించాల్సింది ఏమిటంటే, ఒక జ్ఞాని, ఒక మహాత్ముడు మన దగ్గరికి వస్తే ఏ రకంగా సూర్యభగవానుడి యొక్క తేజస్సు లేదా విద్యుత్ తేజస్సుని మనం వినియోగించుకుంటూ ఆ వెలుగులో ఎన్నో పనులు చేసుకుంటాము, ఎంతో విద్యను ఆర్జిస్తాము, ఎంతో సాధిస్తాము. అలానే ఇక్కడ ఒక మహాత్ముని యొక్క రాకతో మన జీవిత లక్ష్య సిద్ధికి ఎంతో సహకరిస్తుంది జ్ఞానం. మనం ఆలోచిస్తే మన జీవన లక్ష్యం ఏమిటి? జీవించడమే లక్ష్యమా? ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో అన్ని రోజులు చేయకపోని ఏదో ఒక రోజు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారం లేదా కార్తీక శుద్ధ ఏకాదశి ఇలాంటి విశేష దినాల్లో ఒక రోజు చేసేసి మిగిలిన అన్ని రోజులు ఏదో చేయడమా? అసలు జీవిత లక్ష్యం ఏమిటి అని మనం ఆలోచిస్తే బ్రతకడము లేకపోతే జీవించడము లక్ష్యం కానే కాదు. ఎందుకంటే ఒక ఆవు ఉందనుకోండి, ఒక జింక ఉందనుకోండి, ఏదైనా ఒక పశువు కానీ జంతువు కానీ ఉంటే అవి మేము బాగుండాలి, మా కొమ్ములు ఎలా ఉన్నవి కాబట్టి మాకు రేట్ ఎక్కువ వస్తుంది, మేము పాలు ఎక్కువ ఇస్తాం కాబట్టి మమ్మల్ని ఎక్కువ ధరకు కొంటాడు, ఏ భావాలు ఉండవు వాటికి. ఏ భావాలు లేకుండా కేవలం జీవించడమే వాటి లక్ష్యం. అసలు చెప్పాలంటే లక్ష్యమని కూడా వాటికి ఉండదు. కానీ పశువుకి మనిషికి చాలా తేడా ఉంది. మరి మనిషి యొక్క లక్ష్యం ఏమిటి? మనిషి కూడా ఏముంది, పుట్టిన పిల్లవాడు పెరుగుతాడు, క్రమక్రమంగా బాల్యావస్థ నుంచి కౌమారావస్థగా వస్తాడు, తర్వాత యవ్వనావస్థగా యువకుడు అవుతాడు. యువకుడు అయిన తర్వాత ఏముంది, పెద్దవాడు అయ్యాడండి, ఏంటంటే పెళ్ళీడు వచ్చిందండి. పెళ్ళీడు వచ్చిందని తెలుస్తుంది, కానీ పెళ్ళీడుకు కావాల్సినటువంటి జ్ఞానం వాడికి కలిగి ఉందా లేదా అనేది మనిషికి ముఖ్యం. అంచేత జీవిత లక్ష్యము జీవించడం కాదు, జీవించడమే లక్ష్యం. అసలు జీవించడం అంటే ఏమిటి అని అంటే, ఒక మనిషికి వికాసము ముఖ్యము, జ్ఞానము ముఖ్యము, పరిపక్వత ముఖ్యము. ఆ పరిపక్వత కోసమే మనం ఆడుకునే పిల్లాన్ని కూడా వాడికి ఏదో ఒక చాక్లెట్ ఇస్తాము, అది ఇస్తాము అని ఒక ఆకర్షణ పెట్టి వాడిని మనం స్కూలుకు పంపిస్తున్నాము. ఆ స్కూలుకి వెళ్ళినటువంటి వాడు ఒక 15, 20, 25 సంవత్సరాలు కష్టపడి చదువుకోవడంతో అతడికి ఎంతో వికాసం. తనంటే ఏమిటి, తన జీవితం ఏమిటి, తన కుటుంబం ఏమిటి, తన సమాజం ఏమిటి, తన దేశం ఏమిటి, అసలు ఈ ప్రపంచం ఏమిటి అనే వికాసం కలుగుతుంది. ఆ వికాసమే లేకపోతే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామి వినురవేమా అని అన్నట్టుగానే పుట్టలోని చెదల మాదిరిగానే మానవ జన్మ కూడా అయిపోతుంది. అలా కాకూడదు.
వికాసం కలగాలి. అసలు ఏ కార్తీక మాసం వస్తుందో, లేకపోతే మార్గశిర మాసం వస్తుందో, ధనుర్మాసం వస్తుందో అని ఏవేవి వచ్చినా దేనికి నిర్దేశింపబడినవి అని అంటే వ్యక్తికి జ్ఞానం కలగాలి, వికాసం కలగాలి. అందుచేతనే ఒక జ్ఞాని వశిష్ఠ మహర్షి మహాకర్మిష్టి కానీ మహాజ్ఞాని, జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడు. జనక చక్రవర్తి జీవన్ముక్తుడే, వశిష్ఠ మహర్షి జీవన్ముక్తుడే. ఇటువంటి ఈ జీవన్ముక్తుడు ఆ జీవన్ముక్తుడైనటువంటి జ్ఞానిని చూసి నేను జ్ఞానినే కదా అని గర్వించలేదు. అక్కడ ఆ వికాసము, ఆ పక్వత, భావ పరిపక్వత అనేది ఏమిటో మనకు తెలుస్తుంది. చేత ఊరక రారు మహాత్ములు, వచ్చారు అని అంటే వారి రాక మనకి మంగళం జరిగి తీరుతుంది, ఆ రాక మనకి శుభం కలిగి తీరుతుంది అనేది ఇక్కడ చాలా సుప్రసిద్ధంగా మనకి నిరూపణ అవుతుందన్నమాట. మరి మనం కూడా ఇవాళ మన దగ్గరికి మన పెద్దవాళ్ళు లేదా మన గురువులు, మన జ్ఞానులు ఎవ్వరు వేయించేసినా వారికి మనం ఎదురేగి ఆదరించి స్వాగతం పలికి కూర్చుండబెట్టి పాద ప్రక్షాళన చేసి యోగక్షేమాలు అడిగి వారికి కావలసినటువంటివి సమర్పించి అడుగుతారు. ఏమడుగుతారు అనేది ఇక్కడ మనకి వశిష్ఠ మహర్షిని కూడా జనక చక్రవర్తి అంటారు. అయ్యా మహర్షి, తమ రాక మాకు చాలా శుభం కలిగింది, చెప్పండి అంటే వశిష్ఠ మహర్షి అంటారు, అయ్యా నేను ఆశ్రమానికి వెళుతూ మీ దగ్గరికి వచ్చాము, మేము ఒక యాగం చేస్తున్నాము, నీవు మహారాజువి, ఆ యాగానికి తగినటువంటి ధనాన్ని ఇవ్వాల్సింది అని అడుగుతారు. అప్పుడు జనక మహారాజు అంటారు, తప్పనిసరిగా మీకు ఎంత ధనం కావాలో అంత ధనము నేను తప్పనిసరిగా సమర్పిస్తాను, అది నా కర్తవ్యము, నేను రాజుని కాబట్టి. మహర్షి, నాదొక విజ్ఞప్తి ఏమిటి అంటే, నాకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నవి. మాసాలన్నింటిలో సులభంగా భక్తిని ప్రసాదించి సులభంగా పుణ్యాన్ని కలిగించేటటువంటిది ఒక మాసం కార్తీక మాసము అని విన్నాను. ఏమిటి అది, నిజమేనా? కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి, అది నాకు తెలియచేయండి అని జనక మహారాజు అన్నారు. అంటే మనల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని జనక మహారాజు అడిగి ఉంటారు. ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క సంవాదము మధ్యలో ఉన్నటువంటి మనబోటి వాళ్ళకి అది ఒక జ్ఞాన సంగమం అవుతుంది, జ్ఞాన గంగ అవుతుంది. అంతేకాదు మనకు ఉండేటటువంటి అశాంతి, అజ్ఞానం అనేటటువంటి దాహాన్ని తీర్చేది అవుతుంది. దానికి వశిష్ఠ మహర్షి చాలా సంతోషించి, మహారాజా నీ ఒక్కడి కోసం మాత్రమే కాక ఇవాళ సమాజంలో ఉన్న వారిని అందరినీ ఉద్దేశించి ప్రశ్నించావు, దానికి నేను తప్పనిసరిగా సమాధానం చెప్తాను. ఎందుకంటే ఈ కార్తీక మాసము అనేటటువంటిది సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు స్నానం కానీ చేసినట్లయితే ఆ స్నానం వల్ల చాలా పుణ్యం వస్తుంది. అందున ఇవాళ మనకి కార్తీక మాసం మొదటి రోజు అంటే పాడ్యమి, ప్రతిపది అంటారు. ఇక ఇక్కడ మనకి ఈ మొట్టమొదటి రోజున ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవాన్ని ఒక్కొక్క దానము చేసి అర్చన చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితాన్ని కూడా మనకి శాస్త్రం చెప్పింది. విశేషించి ఇవాళ మనం నెయ్యిని దానం చేస్తే చాలా మంచిది. ఇక రెండవది ఎవరు దేవత ఎవరు అంటే అగ్నిదేవుడు. ఓం జాతవేదసే నమః, ఓం జాతవేదసే నమః, ఓం జాతవేదసే నమః అంటే అగ్నిదేవుడికి నమస్కారము అనేటటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరించి ఇవాళ ఉల్లిపాయ ఇలాంటివి వాటిని విడిచిపెట్టి జపించినట్లయితే, అగ్నిదేవుడి యొక్క జపం చేసినట్లయితే మనోవాంఛ నెరవేరుతుంది, అంటే మనం అనుకున్నటువంటి సిద్ధి కలుగుతుంది. అదిగో వశిష్ఠ మహర్షి జనక మహారాజు దగ్గరికి వచ్చి చెబుతారు, రాజా ఈ మాసంలో ఒకటి స్నానం, తులారాశిలో సూర్యుడు తులారాశిలో ఉండగా అంటే అప్పటికి సూర్యోదయం కాకముందే స్నానం చేయాలి. అందున నదీ స్నానము. ఈ నదీ స్నానం చేయడం వల్ల నిజంగా 360 రోజులు ప్రవహించే నదిలో స్నానం చేస్తే అతడికి అనారోగ్యం రమ్మనమంటే రాదు అని ఈవేళ మన డాక్టర్స్ కూడా చెబుతున్నారండి. ఎందుకని? అసలు మన పెద్దలు అందించింది ఏది కూడా ఒక మూఢనమ్మకంగా గుడ్డిగా చెప్పింది కానే కాదు. ఒకటి వైజ్ఞానిక దృష్టి, రెండవది ధార్మిక దృష్టి, మూడవది ఆధ్యాత్మిక దృష్టి. ఈ 3 దృష్టులను కూడా మనం వివరించుకుని వెళదాము. ఇక్కడ వశిష్ఠ మహర్షి
రాజా, కార్తీక స్నానము, కార్తీక మాసంలో జపము, కార్తీక మాసంలో దానము, కార్తీక మాసంలో అభిషేకము, అర్చన, ఇలాంటివి, ఉపవాసము, ఎవరైతే ఈ 6 చేస్తారో వాళ్ళు చాలా ధన్యాత్ములు అవుతారు. అంతేకాదు సాక్షాత్తు శివ సాయుధ్యము, కేశవ సాయుధ్యము. విశేషించి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవతని చెబితే మనకి ఈ కార్తీక మాసంలో హరి హర ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం అన్నమాట. అంటే దీన్ని దామోదర మాసము అంటారు, హరిహర మాసము అని కూడా అంటారు. చాలామంది తెలియక హరిహరులకు భేదాన్ని చెబుతారు, కానీ అక్కడ హరిహరులకు భేదం లేనే లేదు. ఓం నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి సర్వపాప మృత్యుర్నశ్యతు ఆయుర్వర్ధతాం. ఓం శాంతి 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 అని మనకి నమ్మకంలో కూడా వస్తుంది. అంచేత రుద్రుడుగా విష్ణువుగా ఉన్నది ఒకే తత్వము. శివకేశవులుగా మనల్ని ఉద్ధరించడం కోసం ఆయా రూపాలతో బ్రహ్మ విష్ణు శివ రూపాలతో మనకి దర్శనమిస్తూ సృష్టి స్థితి లయములను చేస్తున్నారు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఈ కార్తీక మాస విశేషాలని తెలియచెయ్యడమే ఇవాళ మొట్టమొదటి రోజు యొక్క అధ్యాయం సమాప్తమవుతుంది. తద్వారా ఇక్కడ ఏంటంటే రేపటి నుంచి మనం ఏం చెయ్యాలి, రేపిక కార్తీక సోమవార మహాత్మ్యాన్ని మనకి చెబుతారు. ఇక రేపటి నుంచి మనం ఏం చెయ్యాలి అనేటటువంటిది ఈరోజే మనకి వశిష్ఠ మహర్షి ఒక్కొక్కటి నిరూపణ చేస్తున్నారు, వివరిస్తున్నారు. ఆ వివరణని మరి మనం కూడా వింటూ ముందుకు వెళదాం. ఎందుకంటే 3 దృష్టుల్ని మనం వివరించుకున్నాడు. ఒక స్నానము, ఒక జపము, ఒక దానము అనేటటువంటి మహిమ ఏమిటో, వాటి ప్రభావం ఏమిటో మనకు తెలుస్తుంది. వైజ్ఞానికంగా మనం ఆలోచిస్తే ఇవి చలి రోజులు, అంటే కొంత చలి ప్రారంభమవుతుంది. ఎంతటి చలిగా ఉంది కదా అని చెప్పేసి దుప్పట కప్పుకుని పడుకుంటే వీడికి శరీరంలో రక్తం పేరుకుపోయి తద్వారా ఇంకా అనారోగ్యం పెరుగుతుందే తప్ప వీడికి ఆరోగ్యం ఉండదు. అంచేత బ్రాహ్మీ ముహూర్తంలో లేచినటువంటి ఇతడు చక్కగా నడిచి నదీ స్నానం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ముందు ఆరోగ్యం కలుగుతుంది. వైజ్ఞానికంగా ఎలా ఆరోగ్యం కలుగుతుంది అంటే ప్రవహించే నీటిలో విద్యుదయస్కాంత శక్తి ప్రసారం అవుతుంది. అంచేత ఇవాళ మనకి డ్యామ్స్ కట్టినా ఏం కట్టినా ఈ నీటిలోనే కదా, ఈ నదీ ప్రవాహంలోనే కదా. అంచేత అది మనకి ఎంతో పవర్ని ఇస్తుంది. పవర్ హౌసెస్ కూడా అక్కడే మనకి పవర్ తయారవుతుంది, ఉత్పన్నమవుతుంది. అంచేత ఇక్కడ వైజ్ఞానికంగా మనం ఆలోచిస్తే ప్రవహించే నీటిలో నడుము లోతు వరకు దిగి స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి అధిక ఉష్ణోగ్రత ఉంటే అది విసర్జించబడుతుంది, లేదా తక్కువ ఉంటే సరఫరా చేయబడుతుంది. ఈ రెండింటి లాభాలు ఉన్నవి కాబట్టి ఇదిగో నీవు నదీ స్నానం చెయ్యి. మనకి పూర్వకాలం ప్రతి ఒక్కటి పుణ్యం అంటే చాలు అందరూ పరిగెత్తుకుని వచ్చేవారండి. ఇవాళ ఆ వేళ కాదు, ఈవేళ కూడా పుణ్యం, ఏం చేస్తే పుణ్యం, ఏం చేస్తే పుణ్యం, నడండి వెళదాము అనేది. ఇవాళ కార్తీక మాసం మనకి పుణ్య ప్రేరణ కలిగిస్తుంది. ఇందాక చెప్పుకున్నామే, వ్యక్తికి వికసనము, పక్వత అని అంటే అది దేనివల్ల వస్తుంది? పుణ్యం వల్ల వస్తుంది. పుణ్యము అని అంటే నిన్ను ఉన్న స్థాయి నుంచి కొంచెం ఎదిగింప చేస్తుంది, తద్వారా పడుకున్న నిన్ను లేపుతుంది. అరే పుణ్యం వస్తుంది, పోరా స్నానం చేయరా అంటే వెళ్ళి మనం స్నానం చేసాం. ఆ స్నానం వల్ల ఒకటి ఆరోగ్యం కలిగింది, రెండవది ఆ ప్రవహించే నీటిలో ఆ విద్యుదయస్కాంత శక్తి ఉంది కాబట్టి ఒక నమస్కారం చేస్తాం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామిగా ఉన్నటువంటి అతనికి ఒక నమస్కారం చేయడం ద్వారా మనం కృతజ్ఞతను సమర్పించుకున్న వాళ్ళమవుతాం. అంచేతే మనకి పెద్దలకే నమస్కారం చేయడం కాదు, సర్వత్రా ఉన్నటువంటి సాక్షాత్ శివమయం జగత్, విష్ణుమయం జగత్ అని అన్నప్పుడు ఎక్కడ చేసిన ఈ నమస్కారం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, ఆ కేశవుడికి లేదా ఆ పరమేశ్వరుడికి చెందుతుంది అని. అలా ఒక నమస్కారం చేసినటువంటి మనం మరి స్నానం చేసిన తర్వాత ఏం చెయ్యాలి? తడిబట్టలు మార్చుకుని అక్కడ మనం ఒక శివలింగం ఉంటే శివుడికి హరోం హరోం హర హర నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ అని మనం అభిషేకం చేస్తూ ఉంటాం. అలా అభిషేకం చేసి ఒక్క మారేడు దళం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం,
ఏకబిల్వం శివార్పణం అని ఒక భక్తి భావంతో మనం అలా పెట్టేసరికి ఏమవుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఇక ధార్మికంగా ఏమిటి, గుళ్ళోకి వెళ్ళాము, అర్చకుడు ఉన్నారు, ఆయనకు 10 రూపాయలు వేస్తాము. లేదు, బయటికి వచ్చాము, ఎవరో భిక్షగాడు ఉన్నాడు, పాపం వాడికి కళ్ళు కనపట్టలేదు, కాళ్ళతో నడవలేడు, వాడికి ఒక 10 రూపాయలు వేయడం. లేదా నీకు చాతనయ్యింది, ఒక బ్రెడ్ కొని ఇవ్వు, లేదా నీ ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఆహారం తీసుకొచ్చి ఒక పండు ఇవ్వు. తద్వారా ఈ దానం అనేది ఏమిటి, నీకు ఒక ధార్మికతను కలిగిస్తుంది. అంటే నీకున్నది మరొకడికి ఇవ్వడం ద్వారా నీకు పుణ్యం వస్తుంది. నీది ఇతరులకు ఎప్పుడైతే వెళ్ళిందో వాడికి సంతృప్తి కలిగి ఆ సంతృప్తి నీకు మరలా సంతృప్తిని ప్రసరింపచేస్తుంది, కలిగిస్తుంది. యాక్షన్ అండ్ రియాక్షన్, క్రియకు ప్రతిక్రియ. మనం ఏదైతే చేస్తామో తిరిగి మరలా మనకది ప్రసరింపబడుతుంది. ఇది ధార్మిక దృష్టి. ఇక ఆధ్యాత్మిక దృష్టి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, కార్తీక మాసం అని అంటూ శివశివ అనో లేకపోతే హరిహరి అనో ఏదో ఒక నామంతో 24 గంటలు కాకపోయినా 12 గంటల్లో కనీసం 2 గంటలైనా, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట అయినా శివ హరి అనేటటువంటి పేరిట మనం ఒక సత్కార్యం చేయడంతో ఇదేం చేస్తుంది, నేనెవరో, నేను ఎందుకు వచ్చాను, ఏమిటి, ప్రతి చిన్నదానికి నేను స్పందిస్తున్నాను, నేను నిజాయితీగానే ఉంటున్నానా లేక దేవుడి పేరిట అవినీతిగా ప్రవర్తిస్తున్నానా అనేటటువంటి ప్రశ్న నీలో కలిగిస్తుంది. అదే వికసనం. అంతేత ఒక మహాత్ముని రాక మనకు జ్ఞానాన్ని కలిగిస్తుంది, ఒక మహాత్ముని యొక్క రాక మనకి వికాసాన్ని కలిగిస్తుంది. అంతేత కార్తీక మాసం ఏం చేస్తుంది, 3 రకాల మనల్ని వైజ్ఞానికంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, ధార్మికంగా దానం చేయించి ఇతరులతో మనకి ఉండేటటువంటి ఆ సంబంధ బాంధవ్యాన్ని ఒక మాధుర్యానుబంధంగా మలుస్తుంది. ఇక ఆధ్యాత్మికంగా ఏమిటి అంటే, భగవంతుడు అంటే ఏమిటి అని గుడ్డిగా నమ్మడం కాదండి, భగవంతుడు అంటే ఏమిటి తెలుసుకునేటటువంటి స్థాయికి ఎదిగింపచేస్తుంది. ఇది ఆధ్యాత్మిక దృష్టి. ఇదిగో ఈ విషయాన్నే వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేశారు. ఇక రేపు కార్తీక సోమవార మహాత్మ్యం గురించి చెప్పబోతూ ఉన్నారు. అది మనం రేపు తెలుసుకుందాము. జయ రాధేశ్యం.